ఆదిత్య 369 ఈ సినిమా మనం ఇప్పుడు చూసినా కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇది అప్పుడే 1991లో అయితే సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో అయితే సినిమాను తెరకెక్కించారు. అప్పుడు ఈ సినిమా చాలా సంచలనం సృష్టించింది. టైమ్ మిషన్ ప్రధాన కథాంశంగా అయితే ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, మోహిని అలాగే హీరోగా ఉన్న తను కూడా అప్పుడు బాలనటుడు కూడా ఈ సినిమాలో చేశారు. ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు. ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఉన్నాం. అయితే ఈ టైమ్ మిషన్ సంబంధించి కూడా ఒక టైమ్ మిషన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే ఆదిత్య 369 టైమ్ మిషన్ అన్నమాట. మనం చూసాం కదా సినిమాలో కూడా అచ్చం ఇలానే అయితే టైమ్ మిషన్ ఉంటుంది. టైమ్ మిషన్‌కి వెళ్ళి ఇట్లా డోర్ క్లోజ్ చేసుకుంటాం. మనం చూసాం కదా సినిమాలో డోర్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీట్ అయితుంది. సో ఇక్కడ మనం సీట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం మిషన్ మనం చూసుకున్నట్లయితే సినిమాలో డోర్ క్లోజ్ కాగానే వాళ్ళు భవిష్యత్తుకు అంటే ఫాస్ట్‌కి వెళ్ళాలంటే వెనకాలకు వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా అని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో బాలకృష్ణ మోహిని అలాగే ఇక్కడ ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటుంది సుత్తివేలు. సో ఈ ముగ్గురు కూడా టైమ్ మిషన్‌లో వెళ్తారు. సో టైమ్ మిషన్‌లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయ కాలనీకి వెళ్తారు. సో అక్కడ చూసాం సినిమా అందులో మనం చూసుకోవచ్చు శ్రీకృష్ణ దేవరాయలుగా కూడా నందమూరి బాలకృష్ణ నటించాడు. సో ఇది కూడా టైమ్ మిషన్ అన్నమాట. సేమ్ మనకు సినిమాలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా ఆ విధంగానైతే ఇక్కడ డిజైన్ అయితే చేశారు. చూశారు కదా ఇది టైమ్ మిషన్ అన్నమాట. సో బటన్స్ అన్నమాట. మనం అంటే ఇది కేవలం అట్లా సినిమాలో టైమ్ మిషన్ ఎలా ఉందో అలా చూడడానికి అయితే సో ఈ బటన్స్ నొక్కడం కావచ్చు, వీటిలో తిప్పడం కావచ్చు, అలాగే బటన్స్ ఇక్కడ ప్రెస్ బటన్స్ ఇవి స్పీడ్ కావచ్చు, అలాగే ఇది మ్యాగ్నెట్ కావచ్చు, ఇలా రకరకాలుగా అయితే ఇలా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా ఉంది. సో అన్ని రకాలుగా మనం టైమ్ మిషన్ ఎలా ఉంటుందో కూడా అలాగే కూడా ఇక్కడైతే ఆన్ ఇది 0 1లో ఉంది, ఇది ఆన్. సో చూసారు కదా ఇది సేమ్ మనకు టైమ్ మిషన్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడైతే డిజైన్ అయితే చేశారు. సో మనం వచ్చాం సినిమాలో ఎలా ఉందో కూడా ఇది కూడా టైమ్ మిషన్ అలానే ఉంది. మనం చూసుకోవచ్చు ఈ సినిమా అప్పట్లో 1991లో అయితే చాలా చరిత్ర సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎక్కడ కూడా రాలేదు. హాలీవుడ్లో తప్ప హాలీవుడ్లో కూడా ఇలాంటి సినిమా ఉందా కూడా నాకు తెలియదు. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమను మాత్రం ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా ఆదిత్య 369. సో ఈ సినిమాను మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. సో మీరు కూడా ఈ సినిమా అప్పట్లో మీరు చూసి ఉంటారు మీ చిన్నతనంలో. అంటే చాలామంది నా ఏజ్ వాళ్ళు అయితే చిన్నతనంలోనే సినిమా చూసుంటారు. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది, మీకు టీవీలో చూస్తే ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో చెప్పండి.